పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. సమాజాన్ని రక్షించటానికి క్షత్రియ జాతి అవసరం. ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంది. వారి వృత్తి ధర్మం అనుసరించి సమాజాన్ని రక్షించటానికి వీరులు ధైర్య సాహసాలతో ఉండి అవసరమైతే తమ జీవితాలనే అర్పించాల్సి ఉంటుంది. వైదిక కాలంలో జంతువులను చంపడం సమాజంలోని మిగిలిన వారికి నిషేధించబడిన అరణ్యాలలోకి వెళ్ళి యుద్ధ విద్య అభ్యసించటానికి జంతువులను వేటాడి చంపడాన్ని క్షత్రియ యోధులకు అనుమతించారు. ఇటువంటి సాహసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించడానికి దొరికే అవకాశాన్ని చేతులు చాచి స్వాగతిస్తారని అందరూ ఆకాంక్షిస్తారు. తమ విధిని నిర్వర్తించడం ఒక పవిత్రమైన కార్యంగా వారికి ఈ జన్మలో ఇంకా పై జన్మలలో మంచి ప్రతిఫలం లభిస్తుంది. విధి సక్రమంగా నిర్వర్తించటం అనేది భగవత్ప్రాప్తి నొందించే ఆధ్యాత్మిక కార్యం కాదు. అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్యకార్యం మాత్రమే. శ్రీకృష్ణుడు తన బోధనలను ఒక మెట్టు దించి ఇలా అంటున్నాడు. అర్జునుడికి ఆధ్యాత్మిక బోధన పట్ల ఆసక్తి లేకుండా శారీరక దృక్పథంలోనే ఉన్న అప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షించటం అనేది అతని సామాజిక మనం గమనించినట్టుగా భగవద్గీత అనేది కర్మను చేయమని ఉద్బోధించేది కానీ క్రియాశూన్యతను కాదు. నేను నా పని వృత్తి వదిలిపెట్టాలా ఇప్పుడు అని అడుగుతాడు. నేను నా పని వదిలిపెట్టాలా అని అడుగుతారు. కానీ ప్రతి శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మను చెయ్యమని చెప్తున్నాడు. కర్మను త్యజించాలని అతను అనుకున్నదానికి ఇది విరుద్ధం. అర్జునుడు తన విధిని వదిలిపెట్టాలని అనుకుంటే శ్రీకృష్ణుడు విధిని నిర్వర్తించమని పదే పదే నచ్చచెబుతున్నాడు. అర్జునుడిలో శ్రీకృష్ణుడు కోరుకున్న మార్పు అంతర్గతమైనది, తన అంతఃకరణలోనిది. అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు. కృష్ణుడు ఇప్పుడు ఇక అర్జునుడికి తన విధిని చేయకపోవడం యొక్క పరిణామాలను వివరిస్తాడు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.